రాజ్. హాయ్. హాయ్. థాంక్స్. మళ్ళీ అవుట్. యూ స్టూపిడ్. ఎవడేస్తానండి? పడ్డాయా లేదా? రోజోటి కొట్టిదానికి. ఏంట్రా చెడ తిరిగేస్తున్నావు? ఈ బౌలింగ్ యాలీలో మామ పిచ్చ కలరింగ్. నేను 2 స్కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు 2 పడరా. అబ్బా ఎరా ఓడిపోయావా? వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మల మధ్య నాటం కదా, కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రే అమ్మాయిని చూసి గొంతారిపోయేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదమ్మా. నన్ను చూడు. హలో బా చూసావా? మరి అదే దానికి నేను కొడతాను. అదేం చేస్తున్నా దానికే తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేకపోయాడు కానీ దీనికి అనుకుంటాడంట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనోడు వచ్చాడు, 2 కూల్ డ్రింక్లు ఇవ్వండి. ఏమండే బిల్లు ఇన్ దగ్గర తీసుకోండి. ఒరే కిరణ్, ఏమండి అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. ఏ అప్పారావు? అమ్మో ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు? ఏ అప్పారావు? ఏ అప్పారావు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారా? ఆ. షేక్ హ్యాండ్ ఇవ్వండి. చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా బాబోయ్. ఊరేది విషం, విషమేది విషం, విషమేది రాయడే. కట్టేది 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 రా. రైలు రైలు కింద పెట్టా. రైలు అయితే రైలు కింద పెట్టా. నా రైలు ఏది? నా కట్టేది? నా నుయ్యేది? ఏంటి సమయానికి వచ్చావు ఓం నమ శివాయ. నన్ను రక్షించు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమండి మీరైనా చెప్పండి. ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో అబ్బా నువ్వు ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే. పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలన్న పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వడం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 ముళ్ళు వేయగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? జాతస్య మరణం వదిలి పిలుస్తోంది. నా కూతురా. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా. అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. ముక్క కొట్టరా. ఇదిగో కొడుతున్నా. ఎర్ర రాణి కొడుతున్నా. కొట్టావులవా ఎర్ర రాణి? ఇక్కడ కొట్టాల్సిందే. అబ్బో నువ్వు కొట్టావు. అంతే. ఎప్పుడు చూసినా పేకాట, అమ్మాయిలు, మందు. కాస్త బిజినెస్ లో నాకు సాయం చేసి అడవచ్చు కదా. నాతో చెప్పనయ్యా. ఏం చేయాలో చేసేస్తాను. ఏడిశాడు. వాడి వల్ల ఏమవుతుంది కానీ నాకు చెప్పు తమ్ముడు, నేను చేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సర్పరాజా బార్ అండ్ రెస్టారెంట్ కి వైలెట్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి అని అడిగితే ఎవ్వని చే జనించు అని చెప్తాడు. సుమతి శతకం వీడికి కూడా సరిగ్గా రాదు. సుమతి శతకంలో మొదటి పద్యం శ్రీరాముని దాచా. అందుకే నువ్వు పైకి రావన్నాయా. నీ బుర్ర 1960s లోనే ఆగిపోయింది. అన్నయ్య నాది 20వ శతాబ్ద బుర్ర. నేను వెళ్తాను.
ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న మనిషిని కలుస్తాను, నువ్వు అడగమంటే అడుగుతాను. ఏం చేయాలో చెప్పు. ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి అతను నీకు ఇంకో బ్రీఫ్ కేసు ఇస్తాను. అది తీసుకొచ్చి నాకి మధ్యలో చిలక్కొట్టడు కొట్ట. కస్టమ్స్ వాళ్ళు మన మీద కన్నేసి ఉంచారు. బీ కేర్ఫుల్. మరే తమ్ముడు, నాగేంద్ర గారిని కాకపట్టి ₹1,00,000 బహుమతిగా కొట్టేసి ఆ చెంచిన ఒళ్ళో పోద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఇదే నా శాపం. నేను బతికున్న వాళ్ళ శాపాలు పట్టించుకోను. టోపీ వైలెట్ కలరే ఏంటి? బూట్లు మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అయినా అడిగి చూద్దాం. సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి? ఎప్పుడు తప్పుడు పనులు చేసినా అప్పుడు చేతికి సంకెళ్ళు పడును. అబ్బే, ఈ పద్యం కదే. అసలు పద్యం చెప్పేవాడు అక్కడున్నాడు. మరి నువ్వెవరు? సుమతి శతకంలో నీతిని కాపాడేవాడిని, కస్టమ్స్ ఆఫీసర్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ ఇప్పుడే వస్తా. అరెస్ట్ హిమ్. చలే ఏమిటండి మీరు? సరే లేదేం లేదు. ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం. పనికొస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్ళి 2 మెతుకులు నోట్లో వేసుకొని చేతులు కడుక్కోవడం కాదు. కడుపు నిండాలన్నా, కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో పోసుకోండి. చంపుతా. అనుమానులా చంపిలావు. మీరు ఉండండి. కూర్చోండి ముందు. కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి, మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేదేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది ఒక్క నిమిషం. అప్పుడు కూడా డబ్బు గురించారా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట ₹5. నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాకట్టు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్వేర్లు, కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లువ స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఇప్పుడు డబ్బు డబ్బు